రషీద్ హత్యపై అలాగే జిలానీ అరాచకంపై వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం వ్యక్తిగతమైనదా లేకపోతే రాజకీయ రంగు ఉందా పులుముకున్నదా అనేటువంటి దానిపై అసలు గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునేందుకు వినుకొండలో అన్ని వర్గాల ప్రజల్ని కలిసే ప్రయత్నం చేశాము. అయితే వాళ్ళు ఆన్ రికార్డ్ అంటే కెమెరా సాక్షిగా చెప్పేందుకు నిరాకరించారు. వాళ్ళ భావాలని వాళ్ళ హావభావాలని కనుక చూసినట్లయితే వినుకొండలో ఏం చెప్తే ఏం జరుగుతుందో అనేటువంటి భయంలో ఈ ప్రజలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ భయం లేనటువంటి వాళ్ళు కూడా ఆన్ రికార్డ్ సాక్షిగా చెప్పేందుకు సిద్ధంగా లేరు. అయితే ప్రజలు ఈ విధంగా నిరాకరిస్తున్నటువంటి నేపథ్యంలో వినుకొండలో ఒక నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అసలు రషీద్ ఫ్యామిలీ దగ్గరికే వెళ్ళి రషీద్కు జిలానీ మధ్య ఏం జరిగింది, ఇది వ్యక్తిగతమా లేకపోతే రాజకీయమా, వస్తున్న ఆరోపణలపై వాళ్ళ ప్రతిస్పందన ఏ విధంగా ఉంది అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజాలు తెలుసుకునే మా డైల్ న్యూస్ టీం సాహసం ఫలించిందనే చెప్పాలి. వెనుకొండ ప్రజలు తమకు తెలిసింది మాత్రమే కాదు, తమ మనసులో ఉన్నది కూడా ఆఫ్ ద రికార్డ్ నిర్భయంగా చెప్పారు. కానీ దోషులెవరు నిర్దోషులెవరు అని తేల్చాల్సింది న్యాయస్థానం మాత్రమే. ఇప్పటికే రషీద్ హత్యపై వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇంటర్వ్యూను సూపర్ ఎక్స్క్లూజివ్గా అందించాం. ఇప్పుడు రషీద్ హత్యపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారో, ఇకపై ఏం చేద్దామనుకుంటున్నారో ఆ కన్నీటి అంతరంగాన్ని ఇప్పుడు చూడండి. ఓ హత్య 100 ప్రశ్నలను ఈ సమాజం మీదకు విసిరేసింది. ఓ మరణం 1000 అనుమానాలను ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోమంటూ ఓ సవాల్లాగా మన మీదకు విసిరేసింది. అదే వినుకొండ నడి వీధిలో జరిగినటువంటి రషీద్ దారుణ హత్య. జిలానీ అరాచకానికి పైశాచికత్వానికి బలైపోయినటువంటి రషీద్ హత్య నిజంగా వ్యక్తిగతమా లేకపోతే రాజకీయమా అనేటువంటి అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో రోజుకొక అనుమానం, పూటకొక విమర్శ, ఆరోపణ వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు రషీద్ను జిలానీ ఎందుకు చంపాల్సి వచ్చింది అనేటువంటి దానిపై తెలుసుకుందాం ఖచ్చితంగా. రషీద్ తల్లిదండ్రులు, తండ్రి ఫరిస్సా, తల్లి శంషాద్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో కనుక్కుందాం. అమ్మ నమస్తే. నమస్తే. చాలా అనుమానాలు, చాలా ఆరోపణలు వస్తున్నాయి, రోజు రోజుకి కూడా వస్తున్నాయి. ఇదిగో రషీద్ను జిలానీ ఇందుకే చంపాడు, ఇదిగో ఇందుకే చంపాడు అని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి. వాటన్నింటి గురించి మాట్లాడదాం. అసలు మీ మనసులో ఏముంది, ఏం జరిగింది, ఎందుకు జిలానీ రషీద్ను చంపాల్సి వచ్చింది? రషీదు పార్టీలో తిరుగుతాడయ్యా, వైసీపీలో తిరుగుతాడు. ఆ పార్టీ వల్లే చంపాడు. కానీ అన్నీ లేనిపోని అబద్ధాలన్నీ మా అబ్బాయి మీద వేస్తున్నారు. కేసుని పక్కదోవ పట్టించాలని చూస్తున్నారు అందరూ. ఎవరు చేసినా కానీ నా బిడ్డకు న్యాయం చేయండి అంతే తప్ప లేనిపోని నిందలేసి పోయినాడు, ఎట్టో పోయాడు, మాకు వదిలిపెట్టి మాకు రాడు, లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి కేసు జరగొద్దని పెద్ద పెద్ద నాయకులుండి అనకుండి చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు వరకు మేము పెట్టిన పేర్లలో ఒక్కళ్ళని కూడా బయటికి తీసుకురాలా. ఆ షమీం ఖాన్ని కానీ అయూబ్ ఖాన్ని కానీ కేసులో తీసుకోవాలా, అరెస్టు చేయాల. అసలు ఏం జరుగుతుందో మాకు ఒక్కళ్ళు వచ్చి చెప్పట్లా, చూపిట్లా. ఇదంతా వెనకుండి చేయిస్తుంది ఆంజనేయులు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని గుచ్చి అడగటము, ఏం జరిగిందో అడగటం అనేటువంటిది మానవత్వం కాదు. కానీ రషీద్ హత్య పైన ఎన్నో అనుమానాలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ఆరోపణలని వాటన్నిటిని కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సరైన సమాధానం చెప్పేది మీ ఇద్దరే అమ్మ. అందుకే ఆ ఆరోపణలన్నింటినీ ఒక్కొక్కటిగా అడుగుతాను. జిలానీ రషీద్కు మధ్య అసలు శత్రుత్వం ఉంది. ఇది పార్టీలకు సంబంధించింది కాదు, ఇది టీడీపీకి వైసీపీకి మధ్య గొడవే కాదు అనేటువంటిది మొదటి ఆరోపణ. నిజంగా వీళ్ళిద్దరికి వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయా లేకపోతే నిజంగా పార్టీల గొడవలా? పార్టీల గొడవలే, వ్యక్తిగత కక్షలు అసలు కానే కావు. పార్టీల గొడవలే అంతే. పార్టీ తరఫు నుంచే మా అబ్బాయి బాగా తిరుగుతాడు, యాక్టివ్గా ఉంటాడని చెయ్యాలనే చేశారు అంతే తప్ప వ్యక్తిగత కక్షలు కాదు. న్యాయం చేయటం చేతగాక ప్రభుత్వానికి అబద్ధం చెప్తున్నారు అంతే. జిలానీ రషీద్ ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీలో ఉండేవాళ్ళు, కానీ జిలానీ టీడీపీలోకి వెళ్ళిన తర్వాతే రషీద్ మీద కక్ష పెంచుకున్నాడు అనేటువంటిది మరొక ఆరోపణ. నిజమేనా ఇది? అదే ఉంటే ఉన్నారయ్యా, పెద్ద పెద్ద నాయకులే మారుతున్నారు.
అలాగా మారినారని ఎందుకు కచ్చబెచ్చుకుంటాడు? ఎవరు ఇష్టం వాళ్ళది, ఎవరు పార్టీలో వాళ్ళు తిరుగుతున్నారుగా. అలాంటప్పుడు ఎందుకు మా అబ్బాయి మీద కక్ష? నువ్వు మారావు, నీ పార్టీ నువ్వు చూసుకో, ఈయన పార్టీని చూసుకుంటాడు. ఊరికి అబద్ధం ఉంటే ఉంటారు. ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళే మారుతున్నారు, ఎంతమంది మారారు. అది చూస్తా చూస్తా వాళ్ళు అలా ఎలా అంటున్నారు? న్యాయమేనా అది? అంత అన్యాయంగా మాట్లాడతారా? మారితే కచ్చ పెంచుకున్నాడంటే ఏమన్నా నాయకుడా? అంత కచ్చ నాయకులే బాగా తిరుగుతున్నాడు, బాగా బతుకుతున్నారు గయా. చిన్న చిన్న వాళ్ళకి ఇలా చేసి అన్యాయంగా లేనిపోని కేసులు ఇలా ఇరికిస్తారా? నాకు తెలిసినంత వరకు, నేను కనుక్కున్నంత వరకు రషీద్ గొడవలకు పోయేటువంటి వ్యక్తి కాదు. ఉద్యోగం కంప్లీట్ చేసుకున్నాడా, ఇంటికి వచ్చాడా, కుటుంబ బాధ్యతలు చూసుకున్నారా? చాలా మంది కూడా ఇదే చెప్పారమ్మా. మరి అంతటి మంచితనం ఉండేటువంటి వ్యక్తిని అంత నడి రోడ్డులో నరికి చంపాల్సినటువంటి అవసరం, దాని వెనుకున్నటువంటి బలమైన కారణం ఏమనుకుంటున్నారు మీరు? అదే ఏం లేదయ్యా, వాళ్ళ ఇద్దరికీ బాగా ఫ్రెండ్షిప్గా ఉంటాడు. పార్టీలో 10 మంది బాగా తిరుగుతారు. ఆ బ్రహ్మనాయుడు ఎమ్మట, పిఎస్ ఖాన్ ఎమ్మట. అది తిరగబట్టి మా అబ్బాయిని దాటుకొని ఎవరు వెళ్ళలేరు. ఖచ్చితంగా న్యాయపరంగా న్యాయంగా ఉంటాడు. ఈయన అడ్డు తొలగించుకోవాలి. ఈయన అడ్డు తొలగించుంటే కానీ వాళ్లకు మేము ఏమన్నా చెయ్యలేము అని వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళకి ఎట్టయినా జరిగిద్ది, ఎట్టయినా కేసు లేకుండా చేయాలని చేయించారు. అది కొబ్బరి బొండాలు కత్తేయా? రాష్ట్రం మొత్తం చూశారు. కొబ్బరి బొండాలు కత్తితో నరికారంటున్నారు. వాళ్ళ కళ్ళు లేవా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి మానవత్వం లేదా? ఆ కత్తి చూసినా, ఎవరు చిన్న పిల్లాడు చూసినా చెప్తాడుగా కొబ్బరి బొండాల కత్తి అది. అది చూసి వాళ్ళ కళ్ళు కనబడట్లేదా? వాళ్ళ కళ్ళు ఏమన్నా పోయాయా? అంత అన్యాయంగా చెప్తారా? నాకైతే చూపిలేదయ్యా. నిన్న ఒక్కటి ఆ తిప్పే కత్తే మాత్రం నేను చూసా. అది కొబ్బరి బొండాల కత్తెని ఏ తల్లి అయినా చెప్పమను, ఏ ప్రభుత్వం అయినా చెప్పమను. ఆ కత్తి చూసి నాకు కూడా తెలియట్లేదా వాళ్ళకి? అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం రషీద్ని చంపాలని కొంతకాలం క్రితమే ఒక పథకం వేసుకున్నారు. ఆ స్కెచ్కి ఎవరు గీసి ఉంటారంటారు? రషీద్ని చంపాలన్నటువంటి ఆలోచన ఎవరికి ఉందంటారు? ఎవరికి ఉందంటే ఆ షమీం ఖాన్కి, ఆ అయూబ్ ఖాన్కి ఉంది. ఎవరో తగు జరిగింది పార్టీలో. కొద్దో గొప్ప జరగకుండా ఉండవు రాజకీయాలు అన్నాక. ఆ జరిగిన దాంట్లో ఎవరెవరు కొట్టుకున్నారో ఆ షమీం ఖాన్కి కొంచెం 3-4 కుట్లు పడ్డాయంట తలకి. అది కచ్చ పెంచుకొని ఈయన అడ్డం ఉన్నాడు, ఫస్ట్ ఈయన అడ్డం తొలగించుకుంటే తర్వాత వాళ్ళకి మేము టార్గెట్ చేయలేము అని అయూబ్ ఖాను, షమీం ఖాను ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండేది. ఆ జీలాని అనే అతను షమీం ఖాన్ దగ్గరే ఉండేది. ఉండి వాళ్ళది తిని ప్రోత్సహించారు. వాళ్ళు వెనకుండి నేనుంటా చూసుకుంటానని ఆంజనేయులు ప్రభుత్వం వచ్చినాక ఆంజనేయులు అండగా ఉన్నాడు. వినుకొండ నడి వీధిలో పారినటువంటి రషీద్ నెత్తురు అక్కడితో ఆగదు. రషీద్ స్నేహితులను కూడా చంపాలని చెప్పేటువంటి స్కెచ్ ఉంది అనేటువంటిది మరొక ఆరోపణ. నిజంగా రషీద్తో ఆగిపోతుందా, లేకపోతే రషీద్తో తిరిగినటువంటి వాళ్ళు వైసీపీలో ఇంకా యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళ వైపు కూడా ఈ హత్యలు వస్తాయా? ఉన్నాయంటాయా? ఉన్నాయని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంట. ఆ రికార్డులు ఉన్నాయంట. అవన్నీ బయటికి తీయమనండి. ఆ ఎఫ్ఐఆర్లన్నీ బయటికి తీయమనండి. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో జీలాని మీద. పోయిన సంవత్సరం అదే జీలాని గొంతు కోసాడు ఒక అబ్బాయికి. అది వాళ్ళకి కనబడట్లేదా? దాని మీద మా అబ్బాయికి వేస్తున్నారు. మా అబ్బాయి ఈ బజార్లో అంతా ఇక్కడే బజార్ అంతా ఎంక్వైరీ చేయమనండి. పెద్దోళ్ళు వచ్చి బయటికి మా అబ్బాయి ఉన్నాడేమో కనుక్కోమనండి. న్యాయం లేకుండా అన్యాయంగా మాట్లాడుకోమాకండి. మాకైతే న్యాయం చేయాలయ్యా, చేస్తేనే న్యాయం. లేకపోతే చేత కాకపోతే వదిలేయండి. అంతేగాని లేనిపోని నిందలు పోయిన అబ్బాయి మీద వేయొద్దు. మీకు దండం పెట్టి చెప్తున్నా. ఒక మూగ జీవానికి మనం హాని చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఒక నిలువెత్తు మనిషిని నడి రోడ్డులో చాలా పగపడినట్లు చంపాడు జిలాని. ఆ వీడియో మీరు చూసుండకపోవచ్చు, కానీ దేశం మొత్తం అంతా చూసి ఉలిక్కి పడింది. రషీద్ని ఆ స్థాయిలో నరికి చంపాలి అనేటువంటి పగ జిలాని ఎందుకు పెంచుకున్నాడమ్మా? అదైతే నాకు తెలియదయ్యా. నాకేం తెలిసిద్ది? ఏమన్నా ఒక టీవీ వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చారు. అమ్మ జీలాని బెదిరిస్తున్నాడా, మీ అబ్బాయికి చంపుతానన్నాడా అని అడిగారు. ఏం చిన్న పిల్లాడయ్యా, బడికి పోతే అమ్మ నా చాక్లెట్ లాక్కున్నాడు, నాది ఇది లాక్కున్నాడు అని ఇంట్లో చెప్పటానికి అంత పెద్ద అబ్బాయి తల్లికి ఎవరన్నా చెప్తాడా? వాళ్ళు బెదిరిస్తున్నాడమ్మా నాకు చంపటానికని.
అలా అబద్ధం చెప్పిస్తున్నారు నా చేత. ఆ చంద్రబాబు నాయుడు వింటున్నారు, చెప్పమ్మా అని అలా చెప్పిస్తున్నారు. ఎవరైనా ఇంట్లో అంత పెద్ద అబ్బాయి అమ్మ నాకు ఇలా చేస్తున్నారు ఎవరన్నా చెప్పుకుంటారయ్యా? చిన్నపిల్లలైతే వాడు కొడుతున్నాడు వీడు కొడుతున్నాడమ్మా అని చెప్తాడు. అబ్బాయి తల్లికి చెప్తాడు ఎవరన్నా? బయటికి పోతాడు, వాడి పని వాడు చూసుకుంటారు వస్తారు, కానీ మేమని బయటికి పోయేవాళ్ళం కాదు. ఇంత జరిగినాకే మాకు తెలుస్తుంది ఇంత అన్యాయమా. ఎప్పుడో టీవీలో చూసేవాళ్ళం ఇలా జరిగింది అని. అంత అబద్ధం, అంత న్యాయం లేకుండా చూసిన వాళ్ళకి మాకు తెలుసు, మా అబ్బాయి అంతో చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు. అంతేగాని ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడితే అది న్యాయం కాదు. ఓ బైక్ ని తగలబెట్టారు అనే ఒక కేసు ఉంది, దాని తర్వాత ఇంకేదో కొట్లాడుకున్న కేసు ఉంది. ఏదో ఒక కేసులో జిలానీని రషీద్ జైలుకు పంపించారు. ఆ జైలుకు వెళ్ళిన కేసులో రషీద్ చాలా కీలకంగా ఉన్నాడు కాబట్టే రషీద్ పైన జిలానీ పగ పెంచుకున్నాడు అనేటువంటిది కూడా మరొక స్టేట్మెంట్. నిజమేనా ఇది? అదంతా అబద్ధమయ్యా. అసలు రషీద్ కేసే పెట్టలేదు. వాళ్ళెవరో గొంతు కోసుకున్నోళ్ళు పెట్టుకున్నారు, కానీ ఏం దొరక్క అన్యాయంగా ఇప్పుడు రషీద్ పేరు దాంట్లోకి తెస్తున్నారు. అంతేగాని మా రషీద్కి దానికి ఏం సంబంధం లేదు. అసలు ఒక మాటగా చెప్పాలంటే బండి వాళ్లే కాల్చుకున్నారు. మా చెల్లెలు వాళ్ళ ఇంటి పక్కే వాళ్ళ ఇల్లు. కేసు అయిద్దని వాళ్లే బండి కాల్చుకొని ఆ ప్రూఫ్లన్నీ ఇప్పుడు బయటికి తెచ్చి చూపిస్తున్నారు. ఓ దుర్మార్గమైన ఆరోపణ ఇప్పుడు నేను మీ ముందు ఉంచుతానమ్మా. నిజంగా తల్లిదండ్రుల ముందు ఇలాంటి ఆరోపణ ఉంచడం కరెక్ట్ కాదు, కానీ చాలా సర్క్యులేట్ అవుతుంది ఈ ఆరోపణ. జిలానీ రషీద్కి ఇద్దరికీ కలిపి ఒక మహిళతో సంబంధం ఉంది. ఆ ఇద్దరు ఆ మహిళ వల్లే కొట్టుకున్నారు. అందుకే ఆ మహిళ కోసమే జిలానీని, రషీద్ని నడి రోడ్లో జిలానీ చంపేశాడు అనేటువంటి ఆరోపణ. ఇది కాస్త ఇబ్బందికరమే, కానీ మీరు చెప్పక తప్పదు. నిజంగా రషీద్కి జిలానీకి ఒకే మహిళతో సంబంధం ఉందా, లేకపోతే వీళ్ళిద్దరికి వేరువేరుగా మహిళలతో సంబంధాలు ఉన్నాయా? అస్సలు అది అనేది అబద్ధమయ్యా. మా అబ్బాయి అసలు అలానే తల్లిగా అని కాదు, ఎవరినైనా అడగండి, నా బిడ్డ అట్ట చేసేవాడే కాదు. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం మేము, చూస్తే ఎప్పుడైనా చూస్తున్నాను, నేను ఫ్రీగా అయినా చేసుకుంటానమ్మా మద్రసా అమ్మాయిని అంటున్నాడు. కానీ నాకు వద్దు పెళ్ళి, ఎవరైనా ఉంటే సంబంధాలు పెళ్ళొద్దమ్మా నాకు, నేను ఇలా ప్రేమించాను చేసుకుంటానని ఎవరైనా చెప్తారుగా ఇంట్లో. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, నాకు ప్రభుత్వం ఉద్యోగం వస్తే చేసుకుంటానమ్మా నేను అని చెప్తున్నాడు మా అబ్బాయి. అదంతా నిందలే కానీ అయ్యా, అది నిజం కాదు. ఊరికే పుకారు ఎత్తిచ్చి కేసుని పక్కదోవ పట్టించాలని చూస్తున్నారు వాళ్ళు, అంతే తప్ప నా బిడ్డ అసలు అలాంటి వాళ్ళు కాదు. ఒక్కళ్ళ కూడా పలకరించి కూడా ఎరగరు. ఇంతమంది ఉన్నారు జనం, ఇంతమంది. ఒకసారి నేను చూసుకోయా, నన్ను పెళ్ళన్నా చేసుకోయా, పిల్లలు ఇలా చూసి నువ్వు అమ్మగా ఆ మాటేనా అమ్మ చెప్పేది ఇంట్లో అన్నాడు. అంత మంచి అబ్బాయికి ఇంత నిందలేస్తుంటే నేను ఎలా భరించాలి మీరు చెప్పండి అయ్యా. నా కడుపు కోత ఎలా ఉంటుంది? పోయినోడు రాడు, ఇంకా మాకు న్యాయం చేయండి. అంతేగాని పోయిన అబ్బాయి మీద ఇంత నిందలు అన్యాయంగా వేయవాకండి. నేను అదే ఒక్కటే కోరుకుంటున్నా ప్రభుత్వానికి. నింద అని మీరు అంటున్నారు, ఆరోపణలు అని చెప్పి మనం అనుకుంటున్నాం. రేపు ఒకవేళ నిజంగా ఏదో ఒక మహిళ, లేకపోతే ఎవరైనా ఒక మహిళ మీడియా ముందుకు వచ్చి రషీద్ని చంపడానికి నేనే కారణం, నా వల్లే జిలానీ రషీద్ని చంపాల్సి వచ్చింది అని చెప్పారు అనుకోండి, అప్పుడు ఏంటి, ఏం చేస్తారు మీరు? చేసేదేం లేదయ్యా. ఇప్పుడు ఇంత హత్య చేశారు వెనుకుండి వాళ్ళు, అంత ఖర్చు పెట్టి డబ్బులు చేసి గూండాలా పెంచి హత్య చేయించారు. ఆమె చేత అబద్ధం చెప్పిరని ఏంది గ్యారంటీ? ఇంత ప్రభుత్వము అల్లకొల్లాలం చేస్తుందిగా కేసుని. మహిళల్ని ఎన్ని డబ్బులైనా తెచ్చి ఎవరినైనా పిలిపించి చెప్పిస్తారు వాళ్ళు, అదేంది మా గ్యారంటీ? ఇంత చేసిన వాళ్ళు, ఒక మనిషినే చంపించిన వాళ్ళు ఒక మహిళని పిలిపించి చెప్పించటం మాటలా వాళ్ళకి? అంతే తప్ప పుకార్లే తప్ప. నేను ఒక తల్లిగా కాదు, ఈ ఊరు మొత్తంని అడిగినా ఎవరు ఆ మాటకి ఒప్పుకోరు. నా బిడ్డ అలాంటోడంటే ఎవరు ఒప్పుకోరు. నేనంటే తల్లిని, చుట్టుపక్కల ఊరంతా అడగండి, చూసి ఎక్కడ కూడా ఎవరు చెప్పరు. రషీద్ ప్రవర్తన అసలు ఏమాత్రం బాలేదు, నన్ను టార్గెట్ చేస్తున్నాడు, నన్ను కావాలని చెప్పి చికాకు చేస్తున్నాడు అని చెప్పి జిలానీ ఇంతకు ముందు వచ్చి
మీకు ఫిర్యాదు చేయటం కానీ లేకపోతే మీ ఇంట్లో గొడవ చేయటం కానీ జరిగాయని చెప్పేటువంటిది కూడా మరొక ఆరోపణ. నిజంగా జిలాని మీ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇవ్వటం కానీ మీ ఇంటికి వచ్చి మీ దగ్గర రచ్చ చేయటం కానీ జరిగిందా అసలు? అది ఊరికే అబద్ధమయ్యా. ఇప్పుడు ఎప్పుడో ఈ బజార్లో ఉన్నాడు, గుర్రం వేసుకొని తిరుగుతుంటాడు, అలా చూసామే కానీ ఆ అబ్బాయికి మా బిడ్డకి నరికినాక కూడా నాకు ఎవరు చూపిలా ఫోటోలు. తర్వాత ఫలానా అబ్బాయి అంటే నాకు తెలిసింది కానీ ఇంతవరకు మా దగ్గరకు వచ్చింది లేదు, చెప్పింది లేదు, మాకు అసలు పలకరించిందే లేదు. అబ్బాయి మా పార్టీలో అప్పుడు ఉన్నారంటున్నారు మా అబ్బాయితో, అప్పుడు కూడా మా అబ్బాయితో నేను చూశారు కానీ. రషీద్ హత్య తర్వాత వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీ దగ్గరకు వచ్చారు, పరామర్శించారమ్మా. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి మీకు వచ్చి? అమ్మ, ఇలా జరగటం అన్యాయము, అలా చేస్తున్నారు, నీకు న్యాయం చేస్తా. ఒక తల్లిగా నీ బాధ నేను అర్థం చేసుకున్నా. మేము వెళ్దాం, ఢిల్లీలో నేను ధర్నా చేస్తా, మేమందరం కలిసి పోరాడదాం, నీకు న్యాయం చేస్తానన్నా అమ్మ అని చెప్పాడు. మీరు ఇప్పుడు ఏ మాట మీద అయితే ఉన్నారో ఆ మాట మీదే ఉండండి. ఇది పార్టీ హత్యగానే చూపిద్దాము, పార్టీ హత్యగానే ప్రచారం చేద్దాము, మీరు ఎన్ని ప్రలోభాలకు లొంగొద్దు, ఎక్కడా కూడా వెనక్కి తీసుకోవద్దు అని చెప్పి జగన్ మిమ్మల్ని రాంగ్ రూట్లోకి తీసుకువెళ్లారు అనేటువంటిది టీడీపీ నేతలు కొంతమంది చేస్తున్న ఆరోపణ. నిజంగా జగన్మోహన్ రెడ్డి మీ దగ్గరికి వచ్చి అలాంటి డీల్ ఏమన్నా మాట్లాడారా? అదంతా అబద్ధమయ్యా. నాతో నా చుట్టాలు ఉన్నారు, టీడీపీలో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, అందరు ఇనే ఉంటారు. అలా అసలు మాట్లాడలేదు. అందరు చూస్తున్నారు, ఆయన మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయి, అందరు చూశారు. ఆ పార్టీ వాళ్ళు కూడా లోపలే ఉన్నారు, లోపలుండి కూడా చూస్తున్నారు. ఆయన ఏం మాట్లాడారో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పమనండి, అలా ఏం చెప్పాలా. నీకు న్యాయం చేస్తానమ్మా నేను, నీ బిడ్డ పోయినందుకు మేమందరం కలిసి పోరాడదాం, వదిలిపెట్టొద్దు, ఇది రాజకీయంగా చేశారని నేను చెప్పాను ఆయనతో. అంతే, నేనే చెప్పాను కానీ ఆయన ఏం చెప్పాలా. ఓకే, సో ఇది పార్టీ హత్యగానే చూద్దాము, రాజకీయ హత్యగానే చూపిద్దాము, ఇలాగే ప్రమోట్ చేద్దాము. దీనికి సంబంధించి ఢిల్లీలో దీక్ష మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా పార్టీ నిరసనలు చేస్తోంది, దీనికి మీరు సపోర్ట్ చేయాలి, ఒకటే మాట మీద ఉండాలి అని చెప్పి వైసీపీ నుంచి మీకు డబ్బులు ఇచ్చారు అనేటువంటిది మరొక ఆరోపణ. అదేం లేదయ్యా, అదంతా అబద్ధం. అంతా పుకార్లు ఎత్తిస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. కేసుని తప్పుదోవ పట్టించాలని కేవలం ఆ అపోహతోనే ఎన్నెన్నో చేస్తున్నారు. ₹1 ఇచ్చాడంట, 80 లక్షలు ఇచ్చారంట. తీసుకోండి, ఎవరో మీరు చూసిన వాళ్ళు వచ్చి తీసుకోండి, మా బిడ్డకి మాకు తెచ్చి ఇవ్వండి, అదే మాకు న్యాయం. అంతే తప్ప ఊరికే అబద్ధాలు చెప్పటం కాదు, అదంతా ఒట్టి మాటలయ్యా. రషీద్ని నరికి చంపింది, హత్య చేసింది జిలాని. సరే, వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత కక్షలు ఉన్నాయా లేకపోతే పార్టీలు ఉన్నాయా అనేటువంటిది విచారణలో తేలుతుంది. మీరెన్ని మాట్లాడినా, నేనెన్ని మాట్లాడినా, ఎవరెన్ని ఆరోపణలు చేసినా కూడా విచారణలో తేలుతుందమ్మా. ఎందుకని మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆంజనేయులు గారిని ఎందుకు దీంట్లో లాగుతున్నారు మీరు? నిజంగా ఆయనకి రషీద్ని చంపించాల్సిన అవసరం కానీ ఇదంతా ఎందుకుంటుంది అంటే అదే నేను చెప్పట్లే, కార్యకర్తగా బాగా యాక్టివ్గా ఉంటాడు పిఎస్ ఖాన్కి వెళ్ళి. అందుకని పార్టీ పరంగా ఆయన నేను అండా ఉంటాను, మీరు చూసుకోండి అని అయూబ్ ఖాన్ని, ఆ షమీం ఖాన్ని చెప్పారు. ఒక మీటింగ్లో వాళ్ళు చెప్పారంట, వాళ్ళ వీడియోలు కూడా ఉన్నాయంట, మాకైతే చూపించరుగా. షమీం ఖారే భార్య చెప్పిందంట చిటికేసి, మా ప్రభుత్వం వస్తే ఒక్కొక్కళ్ళని ఏరుతాము, అది పార్టీ వైఎస్ఆర్ వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఏర్పిస్తానని ఆమె చెప్పిందంట. అది చూడకుండా ఆంజనేయులు ఉన్నాడంటే వాళ్ళదేగా ప్రభుత్వం. కక్ష లేకపోతే పాత కక్షలని ఎలా పులుముతున్నారు, ఊరికే రంగు పూసి పంపిస్తున్నారు కావాలని చేసి. మరి ఇంతవరకు ఎమ్మటే ఊరి వదిలిపెట్టి పోవాల్సిన ఏం పని వచ్చింది ఆ షమీం ఖాన్కి? మరి రావచ్చుగా ధైర్యంగా, మా ఇళ్ళ 4 అవుతలేగా, నేను చేయలేదమ్మా అన్యాయము, నేను న్యాయం చేపిస్తాను నీకు. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు బయటకు వచ్చి మాట్లాడు. ఓట్లు అడగటానికి ఎలా వచ్చావు నువ్వు? ఓట్లు అడగటానికే వచ్చి ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా నీకు న్యాయం చేస్తానమ్మా, నీకు అన్యాయం కానీ అని ఎవరైనా కానీ నేను వదిలిపెట్టనని మాకు భరోసా ఇవ్వచ్చుగా. ఇది టీడీపీ వైసీపీ మధ్య జరిగిన గొడవ కానే కాదు, ఇద్దరు రౌడీలు కొట్టుకున్నారు, అందులో ఒక రౌడీ ఇంకొక రౌడీని నరికి చంపారు అనేటువంటిది ఆ ఇంటర్వ్యూలోనే వినుకొండ ఎమ్మెల్యే
జీవి ఆంజనేయులు గారు మాట్లాడినటువంటి మాట నిజంగా జిలానీ రషీద్ ఇద్దరు రౌడీలా, ఒక రౌడీ ఇంకొక రౌడీని నరికి చంపారా? అదే ఆయనే పెద్ద రౌడీ, ఆయనే పెద్ద రాజకీయ రౌడీగా చేస్తే వీళ్ళ మీద రౌడీలు అంటున్నాడు. అయినా అబ్బాయి కూడా రౌడీ ఏం కాదు, ఎవరైనా పిల్లాడే. కావాలని వాళ్ళ చేత ప్రోత్సహించి వాళ్ళ పెంచి పోషించి చేయించారు తప్ప ఇళ్ళు కొట్టుకొని ముస్లింల మీదకి పోతుందని అలా ప్రోత్సహించి వదిలాడు. కానీ రౌడీ షీటర్ అని ఎవరన్నా అదే నాకు కడుపు మంట. ఊరికే ఉన్న అబ్బాయికి అంత నిందలు పోయిన అబ్బాయి నాకు తిరిగి రాడు. అలా ఎందుకు చేస్తున్నారు? అలా అబద్ధాలు ఎందుకు చేస్తున్నారు? మీ రాజకీయాల కోసమా? మీ రాజకీయాలు మీరు చేసుకోండి, చేస్తే మాకు న్యాయం చేయండి, లేకపోతే ఇంతటితో వదిలేయండి. వినుకొండలో కొంతమంది ప్రజలు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో మరికొంతమందితో పాటు బడా రాజకీయ నేతలు, ఇంకా పేర్లు చెప్పుకోవాలంటే హోంమంత్రి వంగలపూడి అనిత గారి దగ్గర నుంచి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వరకు ఇది నిజంగా వ్యక్తిగత వైరుధ్యంతో జరిగినటువంటి హత్య మాత్రమే. కుటుంబాలు ప్రలోభాలకు గురవుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి దీన్ని డీవేట్ చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళ ఆరోపణ. ఏమనిపిస్తుంటుంది ఇలాంటి ఆరోపణలు విన్నప్పుడు, మిమ్మల్ని డిఫేమ్ చేస్తున్నప్పుడు? ఆ పోలీస్ మంత్రిని చూశానయ్యా టీవీలో, అనిత అంట ఇప్పుడే నేను చూడటం. అంత అన్యాయంగా మాట్లాడుతుంది ఆమె. ఒక ఆడ మనిషిగా, ఒక బిడ్డకు తల్లేగా నేను లాఠీలు పట్టుకొని తిరగాల, నేను గన్నులు పట్టుకొని తిరగాల అంటుందిగా. ఒక తల్లిగా ఆలోచించమను, ఒక తల్లిగా బయటకు వచ్చి నువ్వు చూడు ఏం జరుగుతుందో. ఇంత అన్యాయంగా చెప్తున్నారే, నీకు మనసు లేదా? నువ్వు తల్లిగా నువ్వు బాధపడవా? ఆ షర్మిల అయితే వాళ్ళ అన్నకు పడకుండా వాళ్ళ అబద్ధం చెప్పిద్దా కపాత కక్షలని. నువ్వు ఏసీ రూమ్లో ఉండి ఏం చూసావు? బయటికి రా, నువ్వు ఆ కుర్చీల్లో నుంచి మీరు బయటికి రండి, వచ్చి చూడండి ఎవరు గుండానో, ఎవరి మీద కేసులు ఉండవు, ఎవరు అని అన్యాయం చేస్తున్నారు. మీ పలుపు బడి కోసం అంత అబద్ధం చెప్తారయ్యా. ఒక తల్లిగా, ఒక మహిళగా, ఒక అమ్మగా బయటికి వచ్చి నువ్వు నాకు న్యాయం చేయను. మీరిద్దరు అంత అన్యాయంగా చెప్తున్నారు. మీకు పిల్లలు ఉన్నారుగా, ఒక తల్లిగా స్పందించు, బయటికి వచ్చి చెప్పు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగేది లేదు, విచారణ మాత్రం చాలా న్యాయవంతంగా చేస్తాము అని చెప్పి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, అధికారులు కూడా చెప్తున్నారు. అసలు ఏం కేసు బుక్ చేశారు, ఎఫ్ఐఆర్లో ఎవరెవరు ఉన్నారు, కేసు విచారణ ఎలా కొనసాగుతోంది అని పోలీసు ఉన్నతాధికారులు మీకు చెప్పారా? మీరు కనుక్కునే ప్రయత్నం చేశారా? అది నాకు చెప్పలేదయ్యా, మాకు అస్సలు చెప్పలేదు. అలా జరిగిన 10 నిమిషాలకే ఆయన ఎవరో పెద్ద ఆయన అంట, పోలీసు పదవిలో ఉన్న ఆయన బయటికి వచ్చి ఎమ్మటే ఇది పాత కక్షలతో జరిగింది అన్నాడంట. సాక్ష్యాలు చూపించలేదు, ఇన్క్వైరీ చేయలేదు, ఏం లేదు. 10 నిమిషాలకే పాత కక్షలని ఆయనకి ఎలా తెలిసింది? పాత కక్షలని ఎలా తెలిసింది? అది కొబ్బరి బొండాల కత్తితో నరికాడంటున్నాడు. ఆ పోలీసు చూడలేదా ఆ కత్తి? ఎన్నో కేసులు చూసి ఉంటాడు, ఎంతో మర్డర్లు చూసి ఉంటాడు. అది ఏ కత్తి అయింది ఆయనకు తెలీదా? స్టేట్మెంట్ ఎలా ఇస్తాడు? నువ్వు చూడకుండా, ఇంటర్వ్యూ చేయకుండా పాత కక్షలని నువ్వు 10 నిమిషాల్లో నీకు ఎవరన్నా చెప్పిస్తేనేగా నువ్వు చెప్పేది. ఎమ్మటే ఎలా తెలిసిద్ది? ఎవరు అండ లేకుండా ఆ మాట వచ్చిద్దా? అమ్మ, చివరిగా చెప్పండి, న్యాయం కావాలి అనేటువంటిది మీ పోరాటం. మీరు చేసిన పోరాటానికి మేమంతా తోడుగా ఉంటామనేటువంటిది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కొంతమంది మహిళా సంఘాలు, కొన్ని ప్రజా సంఘాలు, వీళ్ళంతా కూడా ఉన్నారు. ఎలాంటి న్యాయం కావాలి మీకు? అసలు ఒకవేళ మీకు కావాల్సిన న్యాయం జరగకపోతే ఏంటి మీ తదుపరి స్టెప్? ఏ విధంగా ఉంటుంది? ఏం లేదయ్యా, మాకు న్యాయం, మా బిడ్డకు ఎలా అన్యాయంగా అప్పుడే ఇంట్లో నుంచి పోయిన పిల్లాడికి వాళ్ళు కాపు కాసి చెయ్యాలని చేశారు. నా బిడ్డకు ఎలా అన్యాయంగా చేశారో వాడికి రోడ్డు మీద ఉరి తీయాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలి. ఆ చెయ్యని పక్షంలో మేమిద్దరం కూడా ఉండము. వాళ్ళ కళ్ళ ముందే మేము తల్లిదండ్రులు కూడా మేము చనిపోతాం. అప్పుడు వాళ్లకు శాంతం అయింది. అదే నేను ఒక్కటి కోరుకున్నది, మాకు కూడా తీసుకెళ్ళండి, మాకు కూడా చంపేయండి. అన్యాయంగా మాత్రం నిందలు వేయబాకండి. మాకు న్యాయం జరగకపోతే మేమిద్దరం కూడా ఉండము. నేను అదొక్కటే ప్రభుత్వానికి కోరుకునేది. ప్రభుత్వం తరపు నుంచి ఎవరైనా వచ్చి మేమున్నామని కానీ, మేముంటామని కానీ, మీరు కంగారు పడకండి, మీకు న్యాయం జరిగేలా మేము చూస్తామని ఇప్పటి వరకు ఎవరైనా వచ్చారా? అసలు ఎవ్వరు రాలేదయ్యా, ఆ జగన్ తప్ప ఎవ్వరు రాలేదు. మా ఇళ్లకు ఒక్క మాట
వాళ్ళే అని కాదు, టీడీపీలో ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు, బజార్లో కూడా ఉన్నారు. ఒక్కళ్ళు కూడా ఇది అన్యాయమేమా, ఏ ఊరు అబ్బాయి అయినా ఒకటే అని ఒక్కళ్ళు కూడా మా గడప తొక్కినోళ్లే లేరు. అమ్మ, చివరిసారిగా మీడియా సాక్షిగా, ఈ ఇంటర్వ్యూ సాక్షిగా చెప్పండి, రషీద్ హత్యకు ఎలాంటి న్యాయం జరగాలి? ప్రభుత్వం నుంచి కానీ, ఈ పౌర సమాజం నుంచి కానీ మీరు ఎలాంటి స్పందన, న్యాయం కోరుకుంటున్నారు? అదేనయ్యా, నాకు న్యాయం అనేది వాడిని చంపితేనే, నా బిడ్డకు ఎలా చంపారో వాడిని చంపాలి, వాళ్ళు వెనకుండా వాళ్ళని శిక్ష పడాలి. ఆ అయూబ్ ఖాన్ని, ఆ షమీం ఖాన్ని, వాళ్ళిద్దరికి కూడా శిక్ష పడాలి. వాళ్ళని అరెస్టు చేయాలి. వాళ్ళు పేర్లు మాకు చూపించాలి, కేసులో ఉన్నట్టు వాళ్ళ పేర్లు మాకు చూపించాలి. చూసారుగా, చేతికొచ్చిన కొడుకుని పోగొట్టుకున్న ఓ తల్లి గుండెకోత ఇది. రేపో మాపో పెళ్లి చేసుకొని ఇంట్లోకి నవదంపతులు వస్తారనుకున్నటువంటి టైంలో కొడుకుని హత్య చేస్తే తండ్రి ఏ విధంగా తల్లడిల్లుతున్నాడో, ఒక మాట కూడా మాట్లాడలేనటువంటి నిస్సహాయతలో ఉన్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. సరే, నిజాలు ఏమైనా ఉండొచ్చు, అసత్యాలు ఏమైనా రాజ్యం ఏలుతుండొచ్చు, కానీ ప్రభుత్వాలు ఏవైనా పారదర్శకమైనటువంటి విచారణ చేసి రషీద్ కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటిది ప్రజా సంఘాల డిమాండ్. ప్రజా సంఘాలతో పాటు ఎవరైనా కూడా నా కడుపు కోతను అర్థం చేసుకోండి, ఆరోపణలు చేయకండి, నిందలు వేసే ముందు మీకు కూడా పిల్లలు ఉన్నారనేటువంటిది ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకవేళ మా అబ్బాయి గనక తప్పు చేస్తే ప్రభుత్వమే తెలుస్తుంది అనేటువంటిది ఆ తల్లిదండ్రుల యొక్క నివేదన. ఇది రషీద్ తల్లిదండ్రులతో హాట్ సీట్ విత్ విజయ్ సాధు.